ఓయమ్మో రాయనో చూస్తురామో ఇండక్షన్ స్టవ్ మీద పాలు పెట్టిన ఇప్పుడు పొద్దుగాల అంటే ఇప్పుడు 11 అవుతుంది మనం లేస్తారా చూడుగో బుగో వైబో సెట్లు ఉంటుంది. సో నేనైతే యాక్చువల్ ఇండక్షన్ స్టవ్ మీద పాలు పెట్టినా. సో ఇది ఏంటంటే డక్స్ మనం పొంగేస్తుంది. సో చాలా జాగ్రత్త ఉన్న టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు. సో చూసుకొని అడ్జస్ట్ చేసుకో టెంపరేచర్. అప్పుడప్పుడు అల్లుడు ఏం చేస్తున్నాడు వెళ్దాం ఇందిరా ఫ్రిడ్జ్ మొత్తం నింపేసి దుఃఖం పెట్టి ఫ్రిడ్జ్లో మొత్తం సామానే ఉంది సరికే ఉంది. అంటే హ్యాంగ్ ఓవర్ అయిందనుకో కడక్ చాయ్ తాగినాం అనుకో మా హ్యాంగ్ ఓవర్ దెంగేస్తుంది. మా గోవా చూస్తున్నామా యాక్చువల్లీ గోవాకి వచ్చినాం మనము. సో బయట చూస్తారు కదా మొత్తం గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్తున్నామా హ్యూమిడిటీ ఎట్లా ఉందంటే టెంపరేచర్ 30 degrees 35 degrees ఉన్నా సరే 45 degrees టెంపరేచర్ ఉన్నట్టు హ్యూమిడిటీ అయితే ఇట్లా ఘోరంగా వస్తుంది వేడి. బయటికి పోయినప్పుడు మినిమం సన్ స్క్రీన్ పెట్టుకోకుండా పోయారు అనుకోమా మొడ్డ ఊడిచిపోతాం. మళ్ళీ చెప్తున్నా పాలు చూస్తున్నామా పాలు మరుగుతున్నాయి అంటే పాలు ఇట్లా పైన పొంగొచ్చేటప్పుడు అప్పుడే చాయ్ పత్తా తీయాలమా ఇట్లా స్ట్రాంగ్ బ్లెండ్ ఏదో ఒకటకైనా చాయ్ పత్తా ఇది స్ట్రాంగ్ బ్లెండ్. సో చూసారు ఓయమ్మో నాయన నార్మల్గా ఏంటంటే నేను హనీ తీసుకుంటా ఇప్పుడు హనీ దొరకలే ఇక్కడ. సో షుగరే వేసింది మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది షుగర్. అన్ని కార్నర్స్ మిక్స్ చేస్తే మజా వస్తుంది చాయ్ ఇట్లా. మా ఇంతకుముందు హోటల్లో పని చేసినామా చాయ్ చూస్తురామా ఎట్లా మసులుతుంది ఇగో నాయన ఇండక్షన్ స్టవ్ మీద చాయ్ ఆపాలంటే కష్టమే. రంగు రుచి చిక్కదనం. సో మొత్తానికి చూస్తున్నామా కడక్ చాయ్ అయితే రెడీ అయిపోయింది మా. నాయన టెంపరేచర్ డౌన్ చేసుకోరు మొట్ట గుడిచిపోతే ఆయన బుస్సుమంటుంది అది ఇండక్షన్ స్టవ్తో ఇదే తలకాయ నొప్పి. ఓయమ్మో రాయనో చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కింద కమెంట్లో మెన్షన్ చేయరు మా. 3 cheers బేబీ. ఓయమ్మో నాయనో అల్లం చాయ్ అయితే లేదు మా నార్మల్ చాయ్ బట్ చాయ్ తాగి చెప్తాయి. 3 cheers బేబీ. చాలా ఎట్లా ఉంది మనోహర్?